ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునగాక. షలోం. క్రిస్మస్ దినాల్లో ఉంచి ఉన్నాం. లూకాసు వార్త 1వ అధ్యాయము 50వ వచనము. ఆయనకు భయపడవారి మీద ఆయన కనికరము తరతరములకుండును. దేవుని నామానికి స్తోత్రం కలుగునగాక. క్రైస్తవుల్లో మనము రెండు రకాలుగా గమనిస్తూ ఉంటాం. కొంతమందికి భయం ఉంటుంది, భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. గమనించండి ప్రియులరా, భక్తి అనగానే ఏంటి అంటే ప్రతి ఆదివారం గుడికి వెళ్ళడం, కానుకలు వేయడం, దశమ భాగాలు ఇవ్వడం, సోమవారం ఆఫీస్కి వెళ్ళిపోయి అందరి దగ్గర లంచాలు తీసేసుకోవడం. దీంట్లో మనకి భక్తి ఉంది కానీ దేవుడు చూస్తున్నాడు, లంచం తీసుకోవడం దేవునికి ఇష్టం లేని కార్యం అనేటటువంటి భయం లేదండి. అంటే కేవలం ఉద్యోగులను ఉద్దేశించి చెప్తున్నాను అనుకోవద్దండి. స్టూడెంట్స్ కూడా అంతే, ఎంప్లాయీస్ కూడా అంతే. చాలామంది క్రైస్తవులకి ఎగ్జాంపుల్ మట్టుకు చెప్తున్నాను నేను అంతే. కొంతమందికి భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు, కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. గమనించండి ప్రియులరా, మనము దేవునికి భయపడవారం అయితే ఆయన కనికరము తరతరములు మన కుటుంబం మీద ఉంటుంది అంట. ఇజ్రాయెల్ దేశంలో మీరు గమనించినట్లయితే మరియా ఉన్న స్థలము, ఆ ప్రాంతం అంతా కూడా వేశ్యలు ఉండేటటువంటి స్థలం, స్లమ్ ఏరియా. అయితే అటువంటి స్థలంలో దేవునికి భయము భక్తి కలిగినటువంటి ఒక యవ్వనస్తురాలు జీవిస్తూ ఉంది. తన పేరు మరియా. అనేక తరములకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆమెని ధన్యురాలుగా దేవుడు చేశాడు, ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీని మనం చూస్తాము. రూతు మోయాబు దేశములో నుండి బెత్లెహేంకి వచ్చింది. నయోమి బెత్లెహేము నుండి మోయాబు దేశానికి వెళ్ళిపోయిందండి. అయితే రూతు అన్యురాలు మోయాబు దేశం నుంచి బెత్లెహేంకి వచ్చిన తర్వాత దేవునికి లోబడింది, దేవునికి భయపడింది. నీ జనమే నా జనము, నువ్వెక్కడ పాతి పెట్టబడతావో నేను అక్కడ పాతి పెట్టబడతాను, నీ దేవుడే నా దేవుడు. ఒకటి దేవుని భయము, రెండోది భక్తి ఉంది. బెత్లెహేంలోకి వచ్చిన తర్వాత బోయాజు పొలంలో పరిగలు ఏరుకోవడానికి వెళ్ళినటువంటి రూతుని దేవుడు ఆశీర్వదించాడండి. ఎంతగా దేవుడు ఆశీర్వదించాడంటే, ఏ పొలములో అయితే అనాథగా వేరొక దేశం నుంచి వచ్చినటువంటి ఒక శరణార్థిగా పరిగలు ఏరుకునేటటువంటి ఆ చిన్నదాన్ని దేవుడు ఆ పొలానికి యజమానురాలుగా దేవుడు చేశాడండి. తల్లిదండ్రులుగా మీరు దేవునికి భయపడేవారైతే నీ సంతతి మీద దేవుడు కనికరించి ఆశీర్వాదాలు కొమ్మరిస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టు కార్యములంతటిలో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.